మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. నిన్న తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానంలో వస్తున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే కవిత తన తండ్రి కేసీఆర్ ను కలిసే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. నిన్న తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానంలో వస్తున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే కవిత తన తండ్రి కేసీఆర్ ను కలిసే ఛాన్స్ ఉంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, మరి కాసేపట్లో ఇటు కవిత ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరెవరు నాయకులు వచ్చారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సర్తాజ్, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ విమానాశ్రయం వద్ద అయితే ఉన్నాము. ఈరోజు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే మనం చూస్తున్నాం. గత కొద్ది నెలలుగా ఇటు తిహార్ జైల్లో నిన్న బెయిల్ రావడంతో రిలీజ్ అయినటువంటి కవిత ఈరోజు స్వరాష్ట్రానికి రాబోతున్న నేపథ్యంలో ఇటు భారీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు భారీ స్థాయిలో ఇక్కడికి రావడం జరిగింది. మనం గమనించవచ్చు, ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ స్వాగతం చెప్పేందుకైతే భారీ సంఖ్యలో ఇక్కడికి ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు వస్తున్న నేపథ్యంలో భారీ భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అయితే ఇటు మహిళా నాయకులు కూడా ముఖ్యంగా ఇటు జాగృతికి సంబంధించినటువంటి నాయకులతో పాటు అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే భారీగా ఇటు ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఇటు ఎయిర్పోర్ట్ పోలీసుతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడ భద్రతను కల్పిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం ఇక్కడ విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఇక్కడ ఏదైతే శంషాబాద్లో ఉన్నటువంటి డొమెస్టిక్ అరైవల్స్ నుంచి మరికొద్దిసేపట్లోనే సుమారు ఇంకొక 20 నిమిషాలలో హైదరాబాద్కు చేరుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయం వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా భారీగా ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం, మార్చి 15వ తేదీన ఇటు లిక్కర్ కేసుకు సంబంధించి అయితే కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళినటువంటి ఈడీ అధికారులు గత కొద్ది నెలలుగా జైల్లోనే ఉంది. ఈడీతో ఇటు ఏసీబీకి సంబంధించినటువంటి కేసులు ఉండడంతో అయితే పూర్తిగా అన్నిటికి సంబంధించి కూడా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనంతరం అయితే తిరిగి హైదరాబాద్కు ఈరోజు రాబోతున్నటువంటి కవితను అయితే ఇక్కడికి చాలామంది ఇటు మహిళా నాయకులతో పాటు ముఖ్యంగా మనం చూడవచ్చు ఇటు జాగృతికి సంబంధించినటువంటి నాయకులతో పాటు అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ జిల్లాల నుంచి కూడా నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మరికొద్దిసేపట్లో తమ అభిమాన నాయకురాలతో పాటు అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్తో పాటు హరీష్ రావు వంటి సీనియర్ నాయకులందరూ కూడా తదితర ఎమ్మెల్యేలు కూడా ఇటు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో అయితే భారీగా ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో అయితే ఇక్కడ శంషాబాద్ విమానాశ్రయం ఇటు కిటకిటలాడుతూ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మరికొద్దిసేపట్లోనే ఈరోజు మధ్యాహ్నం 2:45 ఇటు విస్తారా ఫ్లైట్లో అయితే ఇటు కల్వకుంట్ల కవిత బయలుదేరి హైదరాబాద్కు బయలుదేరడం జరిగింది. ఇక్కడ మరికొద్దిసేపట్లోనే కవిత రాకను దృష్టిలో ఉంచుకొని ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి తనకు స్వాగతం పలికేందుకు అయితే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా తమ అభిమాన నాయకురాలు దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శత్రువు నిర్బంధాన్ని జయించింది, సొంత గడ్డకు వస్తున్నటువంటి కల్వకుంట్ల కవితకు స్వాగతం సుస్వాగతం అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు కూడా ఘన స్వాగత ఫ్లెక్సీలతో అయితే ఉన్నారు. మనం చూడవచ్చు, హైదరాబాద్లో మార్గం పొడవునా కూడా ఇటు కవితకు స్వాగతం పలుకుతూ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చాలా నెలల తర్వాత సుమారు 5 నెలల సుదీర్ఘమైనటువంటి సమయం తర్వాత కవిత గారు హైదరాబాద్కి వస్తున్నారు కదా, ఏ విధంగా చూస్తారు? మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా నాయకురాలు మా ఎమ్మెల్సీ కవిత మేడం 6 months జైల్లో ఉండి బయటకు వస్తున్న బెయిల్ మీద ఇది కేవలం రాజకీయ కక్షతోనే కవిత మేడంని కేసులో ఇరకడం జరిగింది. అది క్లియర్గా సుప్రీంకోర్టు క్లియర్గా సిబిఐని ఈడీని చివాకులు తీసుకుంటూ అసలు రికవరీ లేదు, కేసులో ప్రూఫ్ లేదు, ఎన్ని దినాలు ఎట్లా జైల్లో పెడతారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు అన్ని ఛార్జ్షీట్స్ చూసిన తర్వాత క్లియర్ కట్గా కవిత మేడంని బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్
మేడంని ఇరికేయాలని జరిగింది ఇప్పుడు క్లియర్ కట్గా కవిత మేడం ఆ రోజు చెప్పింది కేసీఆర్ నేను క్లీన్ చిట్గా బయటికి వస్తా అని చెప్పింది. క్లీన్ చిట్గా బయటికి వచ్చింది. మా కవిత మేడం కానీ కేసీఆర్ సార్ ఎవ్వరు కానీ ఇటువంటి కేసులో ఎప్పుడు ఇన్వాల్వ్ చేయమేము. 100% కార్యకర్తలు తెలంగాణ ప్రజలు కవిత మేడం వెంబడి కేసీఆర్ సార్ వెంబడి ఉంటారు. కేసీఆర్ సార్ ఒకటే తెలంగాణ ప్రజలు ఆయన తెలంగాణ ప్రజలకు ఉంటారని చెప్పి క్లియర్ కట్ ఉంది. సో మనం చూసినట్లయితే ఈ యొక్క లిక్కర్ కేసు ఏదైతే ఉందో అరెస్ట్ చేయడం తర్వాత ఇటు రిలీజ్ చేయడం 2 ప్రాసెస్లు కూడా మనం గమనించడం జరిగింది. దీన్ని బట్టి మనం ఏ విధంగా మొట్టమొదటగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం రాజకీయ కక్షగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈడీ ఎప్పుడైతే ఛార్జ్ షీట్లో కవిత పేరు ఇంక్లూడ్ చేసిందో ఆ రోజు నుండి మా ఆదినాయకుడు కేసీఆర్ గారు కానీ కవితమ్మ గారు కానీ మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇది రాజకీయ కక్షనే, ఇది లిక్కర్లో ఎలాంటి నిజాయితీ అంటే ఎలాంటి తప్పప్పులు లేవు, ఇది కేవలం పార్టీని లొంగ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు. ఈ పార్టీ భూస్థాపితమైతేనే మాకు కొద్దిగా అధికారము రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఏదైతే అధికార బలంతో అహంకార పూరితంతో బీజేపీ కుట్రలు పనిందో అందులో భాగంగానే. సో మొత్తంగా ఇది పరిస్థితి. మనం చూసినట్లయితే కవిత అరెస్ట్ ఏదైతే ఉందో అక్రమంగా చేశారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు రైట్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.